ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారా, అలాగే వాళ్ళతో మీకు మ్యారేజ్ అనేది అవుతుందా అండ్ మ్యారేజ్కి సంబంధించిన కమిట్మెంట్స్ అనేవి మీకు ఇస్తారా, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. ఎందుకంటే రోజు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మ్యారేజ్ గురించి వీడియో చేయమని. సో అందుకని స్పెషల్గా నేను అంటే చాలా మందిలో బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే మ్యారేజ్ అంటే లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, గొడవలు పడుతూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉంటారు కదా. సో దానికోసమే నేను పెడుతున్నాను. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు, ఎందుకంటే రీయూనియన్ ఉందా లేదా అనేది కూడా పెడుతున్నాం కాబట్టి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, అలాగే గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా అండ్ ఆరా స్కానింగ్కి సంబంధించింది ఏదైనా కూడా తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు అండ్ పేషెన్స్ ఉన్నవాళ్ళు, మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ చేయకండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక ఓన్లీ ఫైనాన్షియల్, జాబ్ పరంగా అండ్ హెల్త్ పరంగా ఈ 3 టాపిక్స్ మీద ఎనీ ఒక క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న అండ్ రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగల ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది పెట్టండి, వాట్సాప్ మెసేజ్ మాత్రమే. కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చూడబడదు. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రీ రీడింగ్ అన్నాం కదండి, జాబ్ గురించి చెప్పండి, హెల్త్ గురించి చెప్పండి. మీ క్వశ్చన్ ఏది అడిగితే దానికి సంబంధించి చేస్తాను. జాబ్ గురించి అన్నారు అంటే నేనే క్వశ్చన్ వేసుకోవాలా? అంటే వీళ్ళకి జాబ్ వస్తుందా రాదా అని నేను వేసుకోవాలా? ఎప్పుడు వస్తుందని వేసుకోవాలా? లేకపోతే ఎప్పటికల్లా వస్తుంది, అసలు ఇయర్లో వస్తుందా రాదా? జాబ్ అంటారు, జాబ్కి సంబంధించి చెప్పమంటే క్వశ్చన్ మీరు అడిగే క్వశ్చన్ని బట్టే కదా ఆన్సర్ అనేది తీసేది. మీ మైండ్ సెట్లో ఏందుందని చెప్పి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ అనలైజ్ చేసుకుని న్యూమరాలజీ పరంగా వీటన్నిటి పరంగా చూసుకుని చెప్పాలా? జాబ్ పరంగా అన్నప్పుడు జాబ్కి సంబంధించిన క్వశ్చన్ పెట్టాలి కదా. సో వచ్చేవాళ్ళు ఏంటంటే ఒక మెసేజ్ చేసేసి చూసుకున్నప్పుడు చెప్తారులే అన్నట్టుగా ఆ డీటెయిల్స్ కూడా సరిగ్గా ఇవ్వకుండా వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళు దయచేసి నాకు మెసేజ్ అనేది చేయకండి, వాళ్ళ కాల్స్ కూడా చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలాంటి వాటి వల్ల టైం వేస్ట్ తప్ప ఏం లేదు కాబట్టి చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, మ్యాక్సిమం పార్ట్నర్సే అవుతారు, లేదా థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నవాళ్ళు, ఎక్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బ్రేకప్ అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, మ్యారేజెస్ అయ్యి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మ్యారేజ్ అంటే హస్బెండ్ చనిపోయి విడోస్ అయినా అయి ఉండొచ్చు, సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా ఈ రీడింగ్కి సంబంధించిన వాళ్ళు ఓన్లీ రిలేషన్ పరంగానే ఉన్న వాళ్ళు మాత్రమే. సో చూద్దాము. అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి, ఎనీ టైం చూడవచ్చు. మీ ముందుకి ఈ వీడియో అనేది ఎప్పుడు వస్తే కనుక అప్పుడు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్స్ మనం తీయట్లేదు కాబట్టి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయితే కనుక తప్పకుండా మీకు 60 to 70% అనేది ఈ రీడింగ్లో చెప్పిన విధంగా ఉంటే కనుక మీకు యాక్యురేట్ అయినట్టు, మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. ఒకవేళ లేకుంటే కనుక కొన్ని ఒక 30%, 40% అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేసేటప్పుడు కామెంట్ అనేది చేయండి, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఇవి చెప్పేవి ఏమి విన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ షఫ్లింగ్ చేసేటప్పుడు మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక మీ ఇనీషియల్స్, ఇంటి పేరుతో సహా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మనసులో ఒకసారి అనుకుంటే కనుక షఫ్లింగ్ చేసే టైంలో ఎనర్జీస్ అనేవి తొందరగా యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. సో చూద్దాము. మీ పార్ట్నరు మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ రియూనియన్ అవుతుందా, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకున్నారా లేదా, మీకు మ్యారేజ్కి సంబంధించిన కమిట్మెంట్ ఇస్తారా అండ్ మ్యారేజ్ అనేది చేసుకుంటారా, మ్యారేజ్ అనేది అవుతుందా లేదా మీ పార్ట్నర్తో చూద్దాం. ఫేక్,
deceit, rejuvenation, precious, secret love, మ్యారేజ్. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చిందండి. ఎందుకంటే మనం ఎనర్జీస్ తీసుకుని చేస్తాం కాబట్టి కంపల్సరీ వాటికి సంబంధించిన కార్డ్సే మెయిన్ వస్తాయి మనకి. సో చూద్దాం మ్యారేజ్కి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా. ఐ థింక్ పాజిటివ్గానే ఉంది. ద ఎండ్, అట్రాక్షన్, సెపరేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టే వస్తుంది. ఫౌండేషన్, డిపెండెన్స్, సెర్చ్, ఫ్రెష్ స్టార్ట్, హార్ట్ బ్రేక్, రిగ్రెట్, క్వశ్చన్. సో ఫైనల్గా అపోజింగ్, మెమరీస్. సో చూద్దాము. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నరు మిమ్మల్ని బ్రేకప్ చెప్పడానికి ముందు మిమ్మల్ని చాలా బాధ పెట్టే వెళ్ళారు. చాలా హర్ట్ చేసి, చాలా రకాలుగా అంటే మిమ్మల్ని అబ్యూస్ చేసి కూడా వెళ్ళారు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఏదో ఒకటి బ్లేమ్ చేసేసి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. మీ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు. అండ్ మీరు చీటింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. అనుమానంతో కూడా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేబీ అది మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి ఉండొచ్చు. మిస్అండర్స్టాండింగ్ చేసుకుని కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్విక్గా డెసిషన్ తీసుకునే పర్సన్. ఆలోచించి నిదానంగా అవునా కాదా అని డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదు. సో దానివల్లే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్, అది మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు, మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు, దానివల్లే మిమ్మల్ని మీరు చీటింగ్ చేశారన్న ఉద్దేశంతోనే వెళ్ళిపోవడం అయితే జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది మీకే తెలియాలి. యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్, ఇట్ ఈస్ ఏ చాయిస్. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారని, మీరు వీళ్ళతో మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకి క్లారిటీగా లేదు. ఏంటంటే వాళ్ళు అబ్యూస్ చేసేసి మీరు ఒక ఫేక్ లవ్ చూపిస్తున్నారన్న ఉద్దేశంతోనే వాళ్ళు వెళ్ళిపోయారు. యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ యు ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. మీరే చేంజ్ అయిపోయారు. మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అనేది ఫేక్ లవ్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అండ్ మీరు వీళ్ళతోనే కాకుండా వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్. అంటే జెలసీ ఉంది, కానీ అదే అనుమానంగా మార్చుకున్నారు వాళ్ళు. మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ వల్లే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అవడానికి. ఈ ఎనర్జీస్ ఎవరైతే కనెక్ట్ అయినాయో మీ పార్ట్నర్ మీరే చీట్ చేశారన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. చీటింగ్ అనేది మీరే చేశారన్న ఉద్దేశంతో ఉన్నారంటే మేబీ మీరు వేరే ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, రాంగ్గా అంటే ఆపోజిట్ జెండర్తో ఎవరితో మాట్లాడుతుంటే జనరల్గా ఎవరైనా కూడా ఎట్లా అని అనుకుంటారు. అది వాళ్ళు మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమైందంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. వాళ్ళు మీతో బిహేవ్ చేసే బిహేవియర్ అనేది అలా అనిపించింది అనమాట. దానివల్ల కూడా కావాలని కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు. మేబీ మీ పార్ట్నర్కి సంబంధించిన ఏమన్నా నచ్చని మీరు చేయడం వల్ల కానీ, ఎవరితో మాట్లాడొద్దంటే మాట్లాడడం వల్ల కానీ, దీనివల్ల కూడా వాళ్ళు హర్ట్ అయ్యారు. హర్ట్ అవడం వల్లే మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు మిమ్మల్ని మీరు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వాళ్ళ వేలోనే వాళ్ళు ఆలోచించుకొని, ఏంటంటే వేరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడడము, నేను చెప్పింది ఎన్న టైం వాళ్ళు ఎందుకు నా లైఫ్లో ఉండడం అన్న ఉద్దేశంతోనే వాళ్ళు బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయారు. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్.
అంటే మీరు మిమ్మల్ని చాలా హార్డ్ బీట్ చేశారనమాట. వాళ్ళని చాలా నమ్మారు, చాలా ఇష్టపడ్డారు, చాలా ప్రేమ చూపించారు. అండ్ వాళ్ళు కావాలని వాళ్ళు మిమ్మల్ని మీరెంత కావాలని అనుకుంటున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీ తప్పు లేదని చెప్తున్నా కూడా బ్లేమ్ చేసేసి వెళ్ళిపోయారు. సో అండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ రిలేషన్ వద్దు, ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అని అనుకున్నారు. కానీ ముందు ఎన్నో మాటలు చెప్పారు. ఎలా అంటే స్టార్టింగ్ లో ఏమేమి చెప్పారంటే, ఎలాంటి మాటలు చెప్పారంటే మ్యారేజ్ చేసుకుంటానని, మన లైఫ్ అలా ఉందాము, ఇలా ఉందాము, మంచిగా మన ఇద్దరం సెటిల్ అవుదాము, మంచి జాబ్స్ చూసుకుందాము, ఇంట్లో వాళ్ళని ఒప్పిద్దాము, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఒప్పుపోయినా కూడా మన ఇద్దరం కలిసే ఉందాము, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన ఇద్దరం కలిసే ఉన్నాము అని ప్రతిదీ చెప్పి మిమ్మల్ని ఎంతో ఇష్టంగా మీరు ఎడిక్ట్ అయ్యేదాకా ఉన్నారనమాట వాళ్ళు. తర్వాత వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్ లో నుంచి సపరేట్ అయిపోయారు. డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. వాళ్ళు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడ్ ని చూపించుకుంటూనే ఉన్నారు. ఎంతగా అంటే ప్రతి చిన్న విషయంలో కూడా, అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడు కూడా ఏదో నడుస్తూ ఉంటది అనమాట. అక్కడ మ్యాటర్ ఏందని తెలుసుకునే అంత ఓపిక, పేషెన్స్ ఉన్న పర్సన్స్ అయితే కాదు, క్విక్ గా తీసుకుంటారు ఏదైనా కూడా యాక్షన్ అనేది. అంత ఏమంటారంటే ఆ అంత ఫాస్ట్ గా డెసిషన్ తీసుకునే పర్సన్. ఆలోచించుకునే, కొంచెం స్లోగా ఆలోచించుకుని అక్కడ ఏం జరిగింది తెలుసుకుని డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదు. క్విక్ గా డెసిషన్ తీసేసుకుంటారు. ఫాస్ట్ గా ఏదైనా డెసిషన్ తీసుకునే వాళ్ళందరూ కూడా రాంగ్ డెసిషన్ తీసుకునే పర్సన్స్ ఎక్కువ ఉంటారనమాట. మిమ్మల్ని ఎంత బతిలాడుతున్న వాళ్ళ యాటిట్యూడ్ చూపించి, నువ్వు అది చేసావు, ఇది చేసావు, అలాంటి దానివి, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో మీరు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా, వెళ్ళొద్దు అనుకున్నా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు వాళ్ళు బ్రేకప్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీరు లాంగ్ లైఫ్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలనుకున్నారు. లాంగ్ లైఫ్ లో మీ పార్ట్నర్ అనేది మీ లైఫ్ పార్ట్నర్ గా మార్చుకోవాలన్న ఉద్దేశంతో మీరున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా కూడా అని అనుకుంటా ఉన్నారు మీరు. కానీ మీ పార్ట్నర్ ఏం చేశారు? మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడము, ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని బ్లేమ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడం, మీకు ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టేవాళ్ళు అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాకముందు కూడా మీ లైఫ్ లో ఫ్రెండ్స్ అట్లా ఉండేవాళ్ళు. అది ఆపోజిట్ జెండర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. కానీ అప్పటి వరకు అది బాగానే ఉంది. వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఉన్నారన్న సంగతి తెలిసే వచ్చిన వాళ్ళు, అప్పుడు బాగానే ఉన్న వాళ్ళ లైఫ్. వాళ్ళు వచ్చినాక ఉండే కొన్ని ఏమైందంటే వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఇలా రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మేబీ మీకేందంటే ఏదైనా చెప్పాలన్నా కూడా భయం వేస్తూ ఉండేది. మేబీ ఎలా తీసుకుంటారో మీ పార్ట్నర్ అన్న ఉద్దేశం అనేది మీకు ఏర్పడతా ఉంది. అండ్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. ఏంటంటే ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మీ హార్ట్ని ఎంతలా బాధ పెట్టారంటే తన వర్డ్స్తో. మేబీ మీ పార్ట్నర్కి అండ్ మీ ఆపోజిట్ జెండర్కి ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ గురించి మీ గురించి రాంగ్గా మాట్లాడడము, ఆ వర్డ్స్ కూడా మీరు తీసుకోలేకపోయారు. అంత రాంగ్గా మాట్లాడడము వల్ల దాన్ని మీరు చీటింగ్ చేశారని చెప్పి, మీరు ఒక క్యారెక్టర్ లెస్ వాళ్ళని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారని, మీరు వాళ్ళని చీట్ చేశారన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నట్టుగా వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు? టైం అనేది కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే తప్పకుండా మన బ్యాడ్ టైం నుంచి గుడ్ టైం తప్పకుండా వస్తుంది. ఎప్పుడు లైఫ్ అంతా కూడా బ్యాడ్ డేస్ ఉండవు, అండ్ లైఫ్ అంతా కూడా గుడ్ డేస్ ఉండవు. గుడ్ డేస్ తర్వాత బ్యాడ్ డేస్ తర్వాత గుడ్ డేస్ కామన్ అనమాట. ఇప్పుడు ప్రతి సీజన్ లో కూడా రైనీ సీజన్ తర్వాత వింటర్ సీజన్ వస్తుంది, వింటర్ సీజన్ తర్వాత మళ్ళీ సమ్మర్ సీజన్ వస్తుంది, మళ్ళీ సమ్మర్ తర్వాత రైనీ సీజన్ వస్తుంది. ఇది ఎలాగో సైకిల్ అనేది ఎలా ఉందో సీజన్ సైకిల్ అనేది, అట్లానే మన లైఫ్ సైకిల్ కూడా అంతే అనమాట. ఫస్ట్ కొన్ని డేస్ బ్యాడ్ డేస్ వచ్చినాక మళ్ళీ గుడ్ డేస్ వస్తాయి, మళ్ళీ గుడ్ డేస్ అయిపోయినాక ఎప్పుడు లైఫ్ లాంగ్ గుడ్ గానే ఉంటుందా? ఉండదు కదా. ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. గ్రహాలు, మన ప్లానెట్స్ ఎట్లా తిరుగుతూ ఉంటాయి,
మన ప్లానెట్ సోలార్ సిస్టమ్ లో సన్ చుట్టూ అన్ని ప్లానెట్స్ తిరుగుతా ఉంటాయి. అవి ఏమైనా ఆగుతాయా? ఆగవు కదా. ఎప్పుడు మూవ్ అవుతానే ఉంటాయి. మూవ్ అయ్యేదాన్ని బట్టి మన ప్లానెట్స్ ని బట్టి మన లైఫ్ సైకిల్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. మన జాతకం కూడా అది ఎలానే మారుతూ ఉంటుంది. అట్లానే ఇప్పుడు ప్రెజెంట్ మీరు చాలా బాధపడుతున్నారు. ఎంతగా అంటే అసలు ఎందుకు నా లైఫ్ లోకి వచ్చారు, ఎందుకు వచ్చి ఇలాంటివన్నీ చేసి నన్ను ప్రశాంతంగా ఉండనీయకుండా, నిద్రపోనీయకుండా ఇలాంటి సిచ్యువేషన్ లో తీసుకొచ్చారు ఎందుకని మీరు ఫీల్ అవుతున్నారు. సో అండ్ మీరు రావాలని కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా కూడా వాళ్ళంటే మీకు అంత ఇష్టం అన్నమాట. వాళ్ళకి డిపెండ్ అయిపోయారు, వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు. మీరు ఎంతగా ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేనంత. కొంతమంది సెన్సిటివ్ గా ఉండే పర్సన్స్ ఎవరైతే 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అండ్ అంటే యాడ్ చేస్తే 2 వచ్చే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కానివ్వండి, లేకుంటే 7 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కానివ్వండి, యాడ్ చేస్తే 7 వచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి కానీ చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్ళు తొందరగా సూసైడ్ టెండెన్సీ అనేది ఎక్కువ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి చిన్నదానికి కూడా మనసుదా తీసుకుంటారు. కొన్ని మన విషయాలు మనం ఏంటంటే బ్రెయిన్ వరకే తీసుకోవాలి, దాన్ని హార్ట్ వరకు కూడా తీసుకెళ్ళకూడదు. చిన్న చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా దేన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అంతవరకు తీసుకెళ్లారనుకోండి సూసైడ్ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. చిన్న చిన్న ప్రతిదాన్ని సూసైడ్ చేసుకోవడానికి చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ గా ఉన్న పర్సన్స్ అనమాట. వాళ్ళు ప్రతిదీ ఎవరైతే 2 and 7 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రతిదీ కూడా బ్రెయిన్ బ్రెయిన్ నుంచి ఆలోచించారు. వాళ్ళు మనసుకు తీసుకుంటారు. అది చిన్న మ్యాటర్ అయినా కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూనే ఉంటారు. అది మనసు దా తీసుకెళ్ళి బాధపడి దాన్ని ఏం చేయాలో అర్థం కాకుండా ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి కొంతమంది ఏమవుతుందంటే సూసైడ్ చేసుకోవడము, నాకు ఎందుకు ఈ లైఫ్ అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. సో కంపల్సరీ మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే లవ్ ఒకటే లైఫ్ కాదు, లైఫ్ లో లవ్ మాత్రమే ఉండదు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు సరే, మ్యారేజ్ చేసుకున్నాకైనా మీకు ఇప్పుడంటే ప్రేమ కావాలి కాబట్టి ప్రేమ మాయలో ఉన్నారు కాబట్టి ప్రేమ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. రేపు మ్యారేజ్ అయిపోయినాక ఏం చేస్తారు? రోజు మీ ముందు కూర్చొని ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్పుకుంటా ఉంటే తిండి ఎట్లా గడిచిద్ది? మిగతావన్నీ ఎట్లా జరుగుతాయి? మీ పిల్లలు పుట్టినాక పిల్లలకి ఎవరు ఫీజులు కడతారు? వాళ్ళకి కావాల్సినవన్నీ ఎవరు చూస్తారు? చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, చదువుకుని మంచిగా జాబ్ చేయాలి. చదువుకోకపోయినా కూడా మంచి జాబ్ అనేది ఏదో వర్క్ అనేది అవసరం. సో వర్క్ చేసుకున్న టైంలో అయినా కూడా మీరు ఉండాలి కదా. మీ ముందు కూర్చుని మీరంటే ఇష్టం కాబట్టి అని చెప్పి మీ ముందు కూర్చుని ఉన్నంత మాత్రాన మనం ఎవరు మహారాజుల వంశంలో ఎవరు ఉట్లే కదా. తాతలు ముత్తాతలు ఇచ్చే ఆస్తులు ఉన్నాయి కాబట్టి చక్కగా ఎదురు బదురు కూర్చుని ఐ లవ్ యూ, ఐ మిస్ యూ చెప్పుకుని వాళ్ళని పిలిచి పనోళ్ళని పిలిచి అవి తీసుకురా అంటే ఎవరు చేయడానికి ఎవరు లేరు. ఆడ వెనకాల వేసిన ఆస్తులు ఎవరికి లేవు కదా. సో మనం ఎంత కష్టపడితే మనం ఆ లైఫ్ మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. అందుకే కెరీర్ పక్కన పెట్టి లవ్ కాకుండా లవ్ని పక్కన పెట్టి కెరీర్ చూసుకున్నారనుకోండి, కెరీర్లో ఆటోమేటిక్గా లవ్ కూడా వస్తుంది. రెండు బ్యాలెన్స్ చేసుకుంటే కెరీర్ అనేది బాగుంటుంది. సో మీరైతే చాలా డిపెండెంట్ అయిపోయారనమాట. వాళ్ళని కాన్స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ ఎప్పుడు వస్తారా అని చెప్పి బాధపడుతూ మీ పార్ట్నర్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. ఎందుకంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. వాళ్ళు అసలు ఎందుకు అంటే కోపం ఉంది కానీ ఏదైనా కూడా మీ పార్ట్నర్ ఎట్లాంటి వాళ్ళు అంటే ముందు అనేస్తా తర్వాత ఆలోచించుకుంటారు అనమాట. వాళ్ళ ప్రాబ్లమే అదే అనమాట. ఎందుకంటే క్విక్గా యాక్షన్ తీసుకుంటారు కాబట్టి ఆలోచించేంత మెంటాలిటీ ఉండదు. మెంటాలిటీ మీన్స్ ఏంటంటే అగ్రెసివ్నెస్ వల్ల, షార్ట్ టెంపర్ వల్ల, వాళ్ళు ఆలోచించకపోవడం వల్లనే వాళ్ళు ఏంటంటే ముందు యాక్షన్ తీసుకున్న తర్వాత ఆలోచించుకుంటారు. దానివల్ల యాక్షన్ తీసేసుకున్నాక మనము ఇప్పుడు ఒకళ్ళని కొట్టినాక తర్వాత వాళ్ళు తప్పు లేదని తెలుసుకుని సారీ చెప్పినందుకు అందరూ కొట్టిన దెబ్బ తగలకుండా ఉంటుందా? ఉండదు కదా. సేమ్ అలాంటి పర్సన్స్ సో తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. అది మీ విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా అంతే. ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు పెద్ద చేసేసుకుని తర్వాత నేను తప్పు చేశానే, లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నానే అని తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. కానీ అదేదో 1 minute ఆగితే కనుక ఆ లైఫ్ అనేది చాలా టర్న్ అవుతుంది అనమాట. గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఎవరికైనా కూడా, ఇలా షార్ట్ టెంపర్ కోపంగా ఉన్న వాళ్ళకి. అలాగే మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటున్నారు అండ్ మీకు సంబంధించిన మెమరీస్ అనేవి వాళ్ళకి బాగా గుర్తొస్తున్నాయి.
వస్తున్నాయి. దానివల్ల ఏందంటే మళ్ళీ మీకు సారీ చెప్పాలి. వాళ్ళ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, బ్రేకప్‌కి ముందు వాళ్ళు వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళు పడుతున్నారు ప్రెజెంట్. అండ్ మీకు కంపల్సరీ వాళ్ళు సారీ చెప్పి మళ్ళీ న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ విల్ బి ఇన్ మై బి అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్కి సంబంధించిన కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అని చెప్పాను కాబట్టి, అండ్ దీంట్లో కంపల్సరీ మ్యారేజ్ అవ్వని వాళ్ళే చూడాలని ఏం లేదు, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది అన్న మీనింగ్ అనమాట. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి, కంపల్సరీ మీకు కమిట్మెంట్ ఇవ్వడమే కాకుండా మ్యారేజ్ చేసుకోవాలని కూడా కమిట్మెంట్ ఇస్తారు. అండ్ మ్యారేజ్ చేసుకుందామని ప్రపోజల్ కూడా మీకు పెడతారనమాట. ఒక గిఫ్ట్ రూపంలో, ఒక చైన్ ఆర్ ఫ్లవర్ ఏదో ఒక రూపంలో మీకు ఒక మంచి గిఫ్ట్ రూపంలో మ్యారేజ్ చేసుకుందాం, మన ఇద్దరం మళ్ళీ కలుద్దాం, మన ఇద్దరం మళ్ళీ కొత్తగా కొత్తగా స్టార్ట్ చేద్దాం మన లైఫ్ని, ఇప్పుడు వరకు జరిగిందంతా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము, జరిగిపోయిన వాటిని గురించి వదిలేసి అన్న ఫీలింగ్తో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి సెర్చ్ చేస్తున్నారు, ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. మీ గురించి ట్రై చేస్తున్నారు చాలా రకాలుగా. కానీ ఒకటే ఫీల్ ఏంటంటే, కొంతమందిలో ఎవరైతే వాళ్ళే బ్లాక్ చేసుకున్నారో వాళ్ళు బ్లాక్లో ఉండి తీగపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి మొహం చెల్లట్లేదు అనమాట. ఎందుకంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, కానీ వస్తే మీరు ఎలా చూస్తారో, మిమ్మల్ని అంతగా బాధ పెట్టారు, అంతగా హర్ట్ చేశారు, అంతగా టార్చర్ లాగా చేశారు అన్నమాట వాళ్ళ మాటలతో. అలాంటిది వాళ్ళ వర్డ్స్లో మిమ్మల్ని అంత బాధ పెట్టారు కదా, ఇప్పుడు నేను వెళ్ళడం అవసరమా అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ మూవ్ ఆన్ అయిపోయారేమో మీరు అన్న వీధిలో కూడా ఉన్నారనమాట వాళ్ళు. రెజ్యూమినేషన్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ. అండ్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వడమే కాకుండా, మీరు ఎప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నన్ని రోజులే కొంచెం వాళ్ళ కంట్రోల్గా ఉన్నారు లైఫ్ మీద. అప్పుడు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏమైందంటే, వీళ్ళకి ఆల్రెడీ బై బర్త్ వీళ్ళకి షార్ట్ టెంపర్ ఎక్కువ కాబట్టి, అగ్రెసివ్నెస్ ఎక్కువ కాబట్టి, మీరు ఉన్నన్ని రోజులు మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోయినా, బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్ని కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల ఇంకా కోపం ఎక్కువైపోవడం, గొడవ ఎక్కువైపోవడం ఇలా అని జరుగుతుంది. మీరే కొంచెం మీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ప్రేమగా చెప్పడం వల్ల, మీరు కొంచెం కూల్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఆ అగ్రెసివ్నెస్ని తగ్గించుకున్నారు. ఎప్పుడైతే మీకు దూరంగా ఉన్నారో మళ్ళీ ఈ అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ నుంచి ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు వచ్చిన చేంజ్ని కూడా వాళ్ళు గమనించారు ప్రజెంట్. సో మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే తన లైఫ్ ఎలా ఉంది, ఎలా మారింది, లేకపోవడం వల్ల ఎలా మారింది అనేది కూడా తెలుసుకున్నారు. సో తెలుసుకుని, అండ్ చాలా మందిలో ఏంటంటే సీక్రెట్ లవ్ అనమాట. లవ్ యూ డీప్లీ బట్ యూ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెము మీరంటే చాలా ప్రేమ ఉంది, చాలా అంటే ఇష్టం ఉంది. ఎవరైతే జెలసీగా ఫీల్ అవుతారో, అనుమానం ఉంటుందో వాళ్ళకి చాలా ప్రేమ కూడా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతారన్న ఉద్దేశంతోనే వాళ్ళ కోపము, జెలసీ అండ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మీ మీద ప్రేమ ఉంది, కానీ వాళ్ళు అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ సీక్రెట్ లవ్ మీరంటే చాలా ఇష్టము, ప్రేమ ఉంది, లోపల ఉందన్నమాట. దాన్ని ఎప్పుడు తీసుకురావాలి అప్పుడు బయటికి తీసుకొస్తారో, ప్రతిరోజు ఐ లవ్ యూ చెప్పుకొని, ఐ మిస్ యూ చెప్పుకొని, నువ్వు కావాలి అని చెప్పే ప్రకారం అయితే కాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. అండ్ ప్రజెంట్ మీరు వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఉంటే బాగుండు, మళ్ళీ మన ఇద్దరం కలుద్దాము, నా తప్పు నాదే అయ్యింది అని చెప్పాలన్న ఉద్దేశం అయితే ఉంది. తొందరలోనే తనకు అంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు సాల్వ్ చేసుకుని మీ దగ్గరికి మళ్ళీ రావాలని, మ్యారేజ్కి సంబంధించిన కమిట్మెంట్ ఇవ్వాలని, అండ్ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని. అండ్ అట్రాక్షన్, ఐ ఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. అండ్ మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఏంటంటే మీరు మ్యాక్సిమం మెంబర్స్ ఏంటంటే మీరు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. అండ్ దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ అందరికి అట్రాక్ట్ అయిపోతారో, మీ ఫేస్ కానివ్వండి, మీ స్మైల్ కానివ్వండి, లేకుంటే మీ
కళ అంటారు కదా, అలా దానికి అట్రాక్ట్ ఎక్కడ అయిపోతారో, కలుపుగోలుపుతనం వల్ల కానివ్వండి, అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ వల్ల కానివ్వండి, ఎవరు మిమ్మల్ని దూరంగా అంటే మీ పార్ట్నర్ మీరు దూరంగా ఉంచుతారేమో, ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారేమో ఇన్న భయంలో కూడా ఉన్నారు మీ పార్ట్నర్. దానివల్ల కూడా గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మీరు అందరినీ కలిసిపోయి ఉంటారు కాబట్టి. ఫౌండేషన్, అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్, ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లో వేరే ఎవరు అవసరం లేదు, మీరే కావాలి. అండ్ మీతో లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకుని న్యూగా జర్నీ స్టార్ట్ చేసి అండ్ మీతో లైఫ్ లాంగ్ ముసలి వాళ్ళ వరకు మీతోనే ఉండాలి అన్న ఉద్దేశం ఉంది. కానీ ఉండాలి అంటే కనుక మీకైతే పేషెన్స్ అయితే అది చాలా అవసరం. ఎందుకంటే మీ పార్ట్నర్ వచ్చినా కూడా మళ్ళీ షార్ట్ టెంపర్ పర్సనే కాబట్టి మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మీరు ఈ షార్ట్ టెంపర్ని తగ్గించుకోవాల్సిన ఆమ్, ఒకే ఒక ఏంటంటే టిప్ ఏంటంటే, వాళ్ళని ప్రేమతో మాత్రమే మీరు తగ్గించగలరు. మీరు వాళ్ళు ఒక మాట అన్నారని మీరు 2 మాటలు అంటే అది పెద్ద రచ్చ అవుతుంది, దానివల్ల బ్రేకప్ వరకు వెళ్తుంది. సో మళ్ళీ వాళ్ళు వచ్చినా కూడా సేమ్ ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఎవరైతే అగ్రెసివ్నెస్ ఉంటారో వాళ్ళని పొగిడితే చాలు, వాళ్ళంత టోల్ లేదంటే చాలు. ఎందుకంటే వాళ్ళే గ్రేట్ అన్న ఫీలింగ్లో ఉన్నారు, మీరు వాళ్ళే గ్రేట్ అన్నారు అనుకోండి, సో మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అట్లానే అపోజింగ్ కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యు ఆర్ ఏ లయర్. సో పాస్ట్లో మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారని, మీరు అబద్ధాలు చెప్తున్నారని ఇవన్నీ చెప్పి బ్లేమ్ చేశారు మీరు. సో ప్రెజెంట్ ఐ స్వేర్ ఐ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నో. చాలా రకాలుగా మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా వాళ్ళని వెంటాడుతూనే ఉన్నాయి. అండ్ ప్రజెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంతకేం బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ సెట్ చేసేసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీ మెమరీస్ అనే వాళ్ళని ఇప్పుడు ఏం లేనప్పుడు ఎక్కువగా గుర్తొస్తున్నారు. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు ఎవరికి ఎవరి వాల్యూ తెలియదు, ఏమి లేనప్పుడే కదా ఎదుటి వాళ్ళ వాల్యూ అనేది తెలుస్తుంది. సో మీ పార్ట్నర్ పరిస్థితి కూడా అట్లానే తప్పకుండా మళ్ళీ తనకు సంబంధించిన అవన్నీ కూడా సెట్ చేసేసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అంటున్నారు. ఎవరైతే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యో వాళ్ళకి తప్పకుండా మ్యారేజ్ అనేది కూడా అవుతుంది అండ్ రీయూనియన్ కూడా అవుతుంది అనమాట. సో చూద్దాము. సో మరి వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది, రావాలని కూడా అనుకుంటున్నారు. చూడండి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎంతగా హర్ట్ చేశారు అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ప్రజెంట్ కొంచెం కూల్గా ఉన్నారు. అండ్ వాళ్ళ మూర్ఖత్వం వల్లనే, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంత బాగాలేదు, ఎందుకంటే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. వీళ్ళు ఎవరికైనా మనీ ఇచ్చి అయినా అట్లా స్టక్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్ రావడము, అనవసరమైన ఖర్చులు రావడము, ఇప్పుడు మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ప్రజెంట్. సో తొందరగా ఇవన్నీ సాల్వ్ చేసేసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి వాళ్ళ విష్ ఏదైతే ఉందో మీతో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ గడపాలని అనుకుంటున్నారు, అవన్నీ కూడా చేయాలన్న ఉద్దేశం అయితే ఉంది వాళ్ళకి. సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో వస్తే, మీ దగ్గరికి వస్తే మీరు ఏమంటారు, ఒకవేళ రాకపోతే మీరు ఏం చేస్తున్నారు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీకు సంబంధించిన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మిమ్మల్ని కలవడానికి, మీతో మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ఎలాంటి సోర్సెస్ అయితే ఉన్నాయో, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, ఎలాంటి సోర్సెస్ అయితే ఉన్నాయో మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే వేరే విధంగా కానీ కమ్యూనికేషన్ చేయాలన్న ఉద్దేశం, ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి రీయూనియన్ అవ్వడానికి అనేది అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ వస్తే మీరేమన్నా తిడతారేమో, తను చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తారేమో, కోపంగా ఉన్నారేమో, కోపంగా ఉండి యాక్సెప్ట్ చేయరేమో, చాలా భరించారు మీరు, మరి వస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీ మాటలతో వాళ్ళని తిట్టడము, బాధ పెట్టడం చేస్తారేమో అన్న ఫీలింగ్లో కూడా వాళ్ళు ఉన్నారు.
సో బాధ పెట్టినా పర్లేదు, కోపడినా పర్లేదు, నేనైతే ఇష్టంతోనే వచ్చాను. అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా బతిమలాడుకుంటాను. ఎందుకంటే నా తప్పు ఉంది కాబట్టి మీరు తిడుతున్నారన్న ఉద్దేశంలో కూల్గానే ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే. తొందరగా సో తప్పకుండా తనని మీరు మోసం చేస్తున్నారన్న అబ్యూస్ అనేది చేశారు. సో దాని గురించి కూడా వాళ్ళు బాధపడుతున్నారు ప్రెజెంట్ అయితే. సో అన్నీ వాళ్ళ తప్పులన్నీ తెలుసుకుని మీ లైఫ్లో ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని, వాళ్ళ లైఫ్లో మీ అవసరం అనేది చాలా ఉందని కమిట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఉంది. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంతమంది జాబ్ లేని వాళ్ళకి జాబ్ సెటిల్మెంట్ అనేది చేసుకొని తప్పకుండా మీ లైఫ్లోకి మళ్ళీ రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. సో తప్పకుండా తొందరలోనే మళ్ళీ తిరిగి వస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కొంచెం ఆగుతున్నారు ప్రజెంట్ చేంజ్ అయినా కూడా. సో మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. దేన్ని బిలీవ్ చేయాలి? మీరు అంటే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందన్న మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, మీకు నిజంగా మీ ప్రేమ మీద నమ్మకం ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారని వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఎవరైతే 100% మీరు మీ పార్ట్నర్ విషయంలో 100% ప్రేమతో ఉండి వాళ్ళ కోసం 100% న్యాయంగా ఉండి ఆలోచిస్తున్నారో వాళ్ళు కంపల్సరీ కమిట్మెంట్ అయితే ఇస్తారు. మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుంది. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ పోతే పోనీలే అని అనుకున్న వాళ్ళకి రీయూనియన్ అయితే అవ్వదు. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. న్యాయంగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ప్రజెంట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, హెల్త్ ప్రాబ్లమ్స్, కొంతమంది హెల్త్ బాగోకుండా, వీళ్ళ అగ్రెసివ్నెస్కి, వీళ్ళతో షార్ట్ టెంపర్కి ఏంటంటే వీళ్ళకి తొందరగా వచ్చే డిసీజ్ ఏదైనా ఉందంటే హెడేక్ అనమాట. హెడేక్ ఒకటి, అగ్రెసివ్నెస్ వల్ల ఏంటంటే తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నోస్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి వీళ్ళకి. నోస్కి సంబంధించినవి, ప్రైవేట్ పార్ట్కి సంబంధించినవి, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావడము, అండ్ సడన్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వీళ్ళకి సీరియస్ అవ్వడం, చిన్నదిగా అయినా కూడా అది పెద్ద సీరియస్గా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో అండ్ కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ కోల్పోవడము, లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని తెచ్చుకుని లేనిపోనివన్నీ కూడా తెచ్చుకోవడము, అండ్ ఇవన్నీ కూడా జరిగింది. సో చూద్దాం. సో తప్పకుండా మళ్ళీ వస్తారు. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ఒక 4 months టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం. మనము టైం డెక్లో నుంచి కన్ఫర్మ్గా తెలుసుకుందాము ఎప్పటికల్లా మళ్ళీ వస్తారు మీ పార్ట్నర్ అనేది. చూద్దాము ఎప్పటికల్లా మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు వితిన్ 1 week. సో 1 week లోపు కంపల్సరీ ఏదో ఒక కమ్యూనికేషన్ వస్తుంది అంటే, ఎవరిదైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. వితిన్ 1 week, వితిన్ 8 months అంట. సో కొంచెము అంటే గొడవలు ఎక్కువగా జరిగి ఎక్కువ రోజుల నుంచి కోపంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు సెటిల్మెంట్ అవ్వాలంటే 1 రోజులో అవ్వదు కదా. వాళ్ళు జాబ్ లాస్ అయ్యారంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే వితిన్ 8 months టైం అయితే పడుతుందండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్లనే దూరంగా ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా వితిన్ 1 week లోపు మళ్ళీ రీయూనియన్ అవుతుంది. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. సో చూద్దాము బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా మనం చూద్దాము. జంతువుల పట్ల కరుణ, పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటిని ఆహారం అందించండి. సో ఇదొక రెమెడీ కిందే ఉంటుందండి. మీరు పాస్ట్లో మనము స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, పక్షులకి కానివ్వండి ఫుడ్ వేయడం వల్ల ఏంటంటే పాస్ట్లో మన లైఫ్లో ఉన్న కర్మ అనేది క్లియర్ అవుతుంది. అలాగే పితృదోషాలు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. స్ట్రీట్ డాగ్స్కి బిస్కెట్స్ వేయడము, ఇలాంటివన్నీ చిన్న హెల్ప్ అనేది పెద్ద పెద్ద చేయవసరం లేదు. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక 10 rupees పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ కుక్కలకి వేయండి, స్ట్రీట్ డాగ్స్కి వేయండి. లేదు రోజు ఒక గుప్పిడి బియ్యం తీసుకొచ్చి ఒక ప్లేట్లో పెట్టి పక్షులకి తినిపించండి. లేదా మీరు తినే ఫస్ట్ ముద్ద తీసుకొచ్చి కాకులకు పెట్టండి. ఇలాంటివి చిన్న వాటితో కూడా మనకు తెలియకుండానే మన కర్మ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది. సో మనం పెద్ద పెద్ద సేవలు చేసేసి పెద్ద పెద్ద దానాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. చిన్న రెమెడీస్తో కూడా మనం
కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుతాయి అంటే మనకి పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, బ్రేకప్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా. సో వాటి మనం చిన్న చిన్న వాటితో కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పాస్ట్ లైఫ్ కర్మ పోవడానికి కంపల్సరీ మీ ఇద్దరు మళ్ళీ రివ్యూ ఇట్లా చిన్న చిన్న హెల్ప్ అనేది చేయండి. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి, అది ఒక భ్రాంతి మాత్రమే. సో మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుని మళ్ళీ రారేమో, వచ్చినా నాతో ఉంటారో లేదో ఇలాంటి మైండ్లో 100 అనుమానాలు పెట్టుకోమాకండి. సో ఇఫ్ యూ ట్రస్ట్ దెమ్, మీరు వాళ్ళని నమ్మితే గనక కంపల్సరీ వస్తారని నమ్మకం, మీ ప్రేమ మీద మీరు నమ్మకంతో పెట్టుకోండి అంతే. బాబా అదే చెప్తున్నారు, నమ్మకము. మీ ఆలోచనలన్నిటినీ నమ్మవద్దు, అవి నిజాలు కాదు. సో మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీద స్టాండ్ తీసుకోండి. మీరు వాళ్ళు నిజంగా వస్తారని అంటే వస్తారని నమ్మకంతోనే ఉండండి, రారు అని అనుకుంటే రారోలే అని చెప్పి మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి. సో అంతేకాని స్ట్రక్ అయిపోయి వస్తారా రారా అని కన్ఫ్యూజన్లో ఉండకుండా, డ్యూయల్ మెంటాలిటీలో కాసేపు వస్తారని కాసేపు రారని అనుకోకండి. మీరు మీ పరిహారము వారు చేసిన మొక్కులు వాగ్దానాలు నెరవేర్చుకోండి. అండ్ కొంతమందిలో ఇప్పుడు పాస్ట్ లైఫ్ కర్మ అంటే ఇట్లాంటి కర్మ వల్ల కానివ్వండి, మొక్కులు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా తీర్చుకోండి. మేబీ కొంతమంది, అఫ్ కోర్స్ నేను కూడా మొక్కడం అయితే మొక్కు తగిన ప్రతి గుడికి వెళ్ళిన చోట, కానీ ఆ తర్వాత మనకు గుర్తే ఉండదు, మనకు మెమరీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి. అందుకే నేను రీసెంట్గా ఏం చేస్తున్నానంటే ఏదైనా మొక్కున్నప్పుడు నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటున్నా మొబైల్లో. దానివల్ల ఏంటంటే మన మెమరీ అంత ఎక్కువ లేదు ఉండదు కాబట్టి ఇలాంటి వాటి వల్ల కొంచెం కొన్నైనా మనము ముందైనా అలాంటివి జరగకుండా ఉంటాయి అనే. సో ఎలా మీకు ఏమైనా మొక్కులు ఉంటే గనక, పాస్ట్లో ఏమైనా మొక్కులు ఉంటే కనుక అవి నెరవేర్చుకోండి. ఒకవేళ మీకు అలాంటివి ఏమి గుర్తులేవు, నాకులాగా మతిమరుపు ఎక్కువ అనుకోండి. ఇప్పుడు మ్యాక్సిమమ్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇష్టదైవాన్ని కోరుకుంటారు. ఇష్టదైవాన్ని మ్యాక్సిమం మనం వెళ్ళినప్పుడు ఇష్టదైవాన్నే మనం టెంపుల్స్కి వెళ్ళిన చోట కానివ్వండి ఇక్కడ మొక్కడం అనేది జరుగుతుంది. సో మనకు తెలియనప్పుడు, ఆ మొక్క ఏందనేది గుర్తులేనప్పుడు ఆ దేవుళ్ళకి ఒక 5 weeks ప్రసాదము నైవేద్యం పెట్టి అష్టోత్తరాలు ఇలా ఉంటాయి కదా, అష్టోత్తరాలు చదివితే కనుక తప్పకుండా కొంత మనము క్లియర్ చేయవచ్చు అనమాట. ఆ మొక్కులు తీర్చుకున్నట్టుంది. నేను తెలుసో తెలియక మర్చిపోయాను, సో నన్ను క్షమించండి, నేను మా మొక్కులు తీర్చుకుంటున్నానని చెప్పి చెప్పుకోండి. టెంపుల్కి వెళ్ళండి, ఇంట్లో కన్నా కూడా ఇంట్లో పూజ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏంటంటే టెంపుల్కి వెళ్ళి కూడా ఒక 5 weeks అట్లా ప్రసాదం ఏదో ఒకటి చేయండి, పేదలకు పంచండి, ఇట్లా చేయండి. చేస్తే అదే మొక్కలు ఏవైతే ఉన్నాయో మీకు గుర్తులేకపోయినా కూడా క్లియర్ అయిపోతాయి. సో బాబా మీకు చెప్పేదైతే ఇదే అనమాట. సో ఇదండి నా వీడియో. ఎవరికైతే వీడియోకిలో ఎనర్జీస్ కనెక్ట్ అయ్యో 60 to 70% కనెక్ట్ అయ్యో వాళ్ళు క్లైమ్ చేసుకోండి తప్పకుండా. ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకి రెజనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.